ఏంటి ఏంటి అందరూ వచ్చారా? వీడియో ఫుల్ గా చూడండి, బాగుంటది. ఏంట్రా కొనుక్కుంటున్నావు? గట్టిగా చెప్పా. ఏం చెప్తామండి, వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారండి. గుడి అమ్మ, అలా చూస్తున్నారా? అలా చూస్తే ఎలారా? ఏటండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మీకు పుణ్యం ఉంటది. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి మీకు నేను ఇష్టమో మా అయ్యగారు ఇష్టమో కామెంట్ చేసేయండి. పొద్దున్నే అవెంజర్ గడు వచ్చి ఊళ్ళో ఏదో జరిగింది అయ్యగారు అన్నాడు. ముఖం కూడా కడుక్కోకుండా ఎగేసుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడ భూషణం గడు చచ్చిపోయి ఉన్నాడు. నా దరిద్రం కొద్దీ ఆ ముందు రోజే పంచాయతీలో నాతో గొడవ పెట్టుకున్నాడు. నాకు అంతవరకే తెలుసండి. కానీ అసలు ఆడు ఎలా చచ్చాడో తెలీదు, ఎవడు చంపాడో తెలీదు, అసలు నన్నెందుకు జైల్లో పెట్టారో తెలీదు. ఏదో ముఖ్యమైనది మాట్లాడాలి, మర్యాదగా రండి అన్నారని వచ్చాను. మీరేమో అస్సలు మాట్లాడకుండా నన్ను సెల్లేసారేటండి బాబు. సింగం గారు, గ్యాప్ లేకుండా గంటన్నర నుంచి వాగుతున్నానండి. అలా చూస్తూ ఉండకపోతే ఏదోటి మాట్లాడండి. ఎందుకు చంపావురా? మళ్ళీ మొదలు పెట్టారా? ఎందుకు చంపావురా అని అడుగుతారు. నేను చంపలేదండి అని నేను అంటాను. మళ్ళీ నేను అడిగితే ఏం మాట్లాడవేంట్రా అంటారు. నాకేంటండి ఇది? ఎందుకు చంపావు అంటే ఏం మాట్లాడవేంట్రా? నూతులు ఇరికిపోయిన కప్పులు అయిపోయింది నా పరిస్థితి. పైకి రాలేను, లోపల ఉండలేను. యావండి కానిస్టేబుల్ గారు, ఒకటి చెప్పండి. భూషణాన్ని మర్డర్ చేసింది నువ్వే కాదని ఎన్నిసార్లు చెప్పాలండి? ఆధారాలు లేకుండా ఎలా హత్య చేసావు? చంపితేనే కదండి ఆధారాలు ఉండడానికి. అబ్బా, ఆధారాలు లేకుండా నిన్నేం చేయలేనే. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేస్తారు? నేను చంపలేదురా అయ్యా, ఊరికి సర్పంచ్నా నేను. సర్పంచ్ గారు, ఇంకింటికి వెళ్ళండి. అమ్మయ్యా. కానీ ఒక్క విషయం, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే తెలుసు కదా, దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్రా. చూస్తావా? వద్దండి బాబు, నేనేం చూడను, ఇంకెళ్తాను. కర్మ, ఊరికి సర్పంచ్ అనుకుంటున్నారా, కూరలో కరివేపాకు అనుకుంటున్నారా? ముందు ఈ సింగంగానే ట్రాన్స్ఫర్ చేయిస్తే ఒక గొడవ వదిలిపోద్ది. సర్పంచ్ గారు, ఏటండి రిమ్మెంట్ అయిపోయిన సైకిల్ అలా వంకరగా నడుపుతున్నారు? ఏమంటే ఏం చెప్తానరా, పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కోటింగ్ కి కాళ్ళు 2 సాగిపోయే. సర్పంచ్ గారు, నా పొలంలో అడుగు కోసం మీరాన్ని చంపేశారండి. మీది చాలా పెద్ద మనసు అండి. ఓరు బాబోయ్, నేను ఆడిని చంపలేదురా బాబు. ఊరికి సర్పంచ్ అయ్యుండి జరిమానా కూడా కట్టించలేకపోయినా అందరూ అంటారని కొంచెం బెదిరించాను అంతే. సరే కానండి, ఆ భూషణం గడి సేవన్ని అక్కడే వదిలేసాం. తెక్కంపుచ్చేస్తుందండి బాబు. ఆ సింగం గడు కేసు పూర్తయ్యేదాకా తీయొద్దన్నాడు కదరా. కుళ్ళిపోతుందండి బాబు. నిన్న అనగా పోయాడు, మొత్తం కుళ్ళిపోయేలోపు తీసేద్దానండి. ఊరే, కుళ్ళిపోతే కడుక్కొచ్చురా, కానీ శవాన్ని తీసేమనుకో మళ్ళీ ఆ సింగం గడు వస్తాడు. శవాన్ని తీయొద్దంటే ఎందుకు తీసావురా అంటాడు. మనకు అవసరమా? పోనీ మిమ్మల్ని ఏమన్నా అంటాడా? నాకే కదా తీరిపోయేది. మరి ఏం చేద్దామండి? ఆ దారంటే వెళ్ళాలంటే కొంపుకు ముక్కు బద్దలేసిపోతుంది. కావాలంటే కొంపు రాకుండా కళ్ళొండలు ఎత్తాను లేరా. ఆ శవాన్ని అలా వదిలేండిరా బాబు. ఎందుకు చంపావంటే ఏం మాట్లాడవేంట్రా? అసలు ఆ భూషణం గాడిని ఎవడు చంపాడు? ఈ సింగంగాడు నన్నెందుకు తగులుకున్నాడు? ఎవడో కర్త చేసిన క్రియకి నేను కర్మ అనుభవించాల్సి వస్తుంది కదరా. మళ్ళీ ఆ సింగంగాడు వస్తాడు, ఎందుకు చంపావురా అంటాడు. ఈ సత్తుబోగడు వాళ్ళేమో మా కోసమే చంపారా అని సెంటిమెంట్ డైలాగులు కొడతారు. కొత్త లారీ టైర్ కింద నిమ్మకాయలు అయిపోయిందిరా నా పరిస్థితి. అయ్యగారేంటి ఎందుకు బాధపడుతున్నట్టున్నారో? అసలేం బతుకురా నీది, ఎంగిలాకులు ఏరుకునే ఎదవా. గుళ్ళో కొబ్బరి చెప్పలు దొబ్బేసి చట్నీ చేసుకుని తినే యాబ్రాసి. ఛీ, నీ మొహానికి మళ్ళీ ముళ్ళపందిలా మీసాలు ఒకటి. ఆయనే తిట్టేసుకుంటున్నాడేంటి? ఎవడో చేసిన పాపాన్ని అందరూ నీతో కడిగిస్తుంటే కళ్ళప్పగించి ఏం చూస్తున్నావురా? హత్య చేసింది ఎవడైనా సరే నువ్వు చేయలేదని నిరూపించు, లేదంటే దేంట్లన్నా దూకి సావు.
తాత ఏంటి పొద్దున్నుంచి శవాన్ని చూస్తుండిపోయాడు. కొంపు తీసి కొంపు తట్టుకోలేక ఈడిపోయాడా? తాత తాత ఏంట్రా? అమ్మయ్యా బతికే ఉన్నాడు. పొద్దున్నుంచి శవాన్ని చూస్తుండిపోయావేంటి? పనేం లేదా? అది కాదురా, నిన్న అనగా పోయాడు కదా, రక్తం ఇంకా గట్టలేదేంటని చూస్తున్నాను. ఒక పని చేయి తాత, శవం కింద మంటెట్టు, చీడికి రక్తం ఎండుద్ది. ఆ నిజమా? లేదంటే నీ కిందెట్టుకో. ఆ చేతిలో ఏంట్రా, సారా కాతున్నావా? బాబోయ్ తాత, ఎవడన్నా ఎన్నాడంటే కొంపలు తగలడిపోతాయి. సారా కాదు ఇది, యాసిడ్ బాటిల్. 99.9% జెమ్స్ ఫ్రీ. శవం దగ్గర కొంపు రాకుండా కొంచెం యాసిడ్ కొడదామని తెచ్చాను. ఖమోష్ ఖమోష్. Everybody listen, listen, listen. Make way for the king. ఒక్కసారి శవాన్ని చూడు. ఇంత ఫాస్ట్ గా ఇక్కడికి ఎలా వచ్చారండి? సింగం సిరీస్ చూడలేదంట్రా నువ్వు? డబ్బు పడితే 1.5 టన్ను వెయిట్రా. చూస్తావా? నేనేం చేశానండి? యాసిడ్ తో బాడీ దగ్గర ఆధారాలను ట్యాంపరింగ్ చేయాలనుకుంటావా? ఎంత ధైర్యంగా నీకు? అయ్యి బాబోయ్, కాదండి బాబు, కొంపు కొడుతుందని. ఖమోష్. శవం దగ్గర ఆధారాలు దొరికితే సర్పంచ్ పట్టుబడతాడని చెప్పి పంపించాడా? అది కాదండి బాబు, ఒకసారి నా మాటనండి. రే సింగం, ఎలాగో వచ్చావు కదరా, కొంచెం పాపరాయుడు గాడిని నా పెన్షన్ అడగరా. పాపారాయుడు ఎక్కడ్రా? ఇంట్లో ఉన్నాడా? అయితే అక్కడ ఆడి పని చెప్తాను. నువ్వు ఎక్కడ ఈ బాడీ కాపలాగా ఉండు. కదిలోవో నువ్వు తెచ్చిన యాసిడ్ నీ గొంతులోనే పోస్తాన్రా. అయ్యగారు, ఆ సింగం గురించి పక్కన పెట్టండి. భూషణం గాని మీరు చంపలేదు సరే, మరి ఎవరు చంపాడంటారో? నాకేం తెలుసురా, ఆడికి ఇంకెవరితో గొడవలున్నాయో. అయినా ఆ సింగం ఏంటండి మిమ్మల్ని అలా తగులుకున్నాడు? అవునరా బాబు, ఆడిని చంపింది నేను కాదురా అంటున్నా వినట్లేదు. అసలు ఏం చెప్పినా వినట్లేదు. అయ్యగారు, కొంప తీసి ఆ సింగంకు మీకు గొడవలు ఏం లేవు కదా? ఏంట్రా? అదేనండి, మీ కుటుంబానికి సింగం కుటుంబానికి ఆస్తి కోసం తగదాలు ఏం లేవు కదా? అచ్చి ఆపు. ఆ సింగం గడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలా నేను చూస్తుంటే మధ్యలో నువ్వు ఒకడవే. ముందు అసలు ఆ భూషణం గారిని ఎవడు చంపాడో తెలుసుకోవాలండి. చంపినోడు దొరికితే మీరు తప్పించుకోవచ్చు. నిజమే కదరా, అంటే సింగం గాడు చేసే పని మనం చెయ్యాలంటావు. అంతే అండి. రే పాపారాయుడు, ఒడి అమ్మ, వీడింటికి వచ్చేసినట్టున్నాడు రా. పద వెళ్ళి చూద్దాం. నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు తెలుసా? ఆ భూషణం గారిని చంపింది సరిపోదని బాడీ దగ్గర నీ ఆధారాలనే చెరిపేయాలనుకుంటావా? నేను చెరపడం ఏంటండి బాబు? నువ్వు చేసిన తప్పుకి ఈ పాటికి నీ బట్టలిప్పు ఊరంతా పరిగెట్టించి కొట్టేవాణ్ణి, కానీ సర్పంచ్ అయిపోయావు. ఇదిగో సింగం గారు, సర్పంచ్ గారు భూషణాన్ని చంపలేదండి బాబు. అవునా? సర్పంచ్ గారు భూషణాన్ని చంపడం నువ్వు చూసావా? ఇది ముందే చెప్పొచ్చు కదా. అయ్యి బాబోయ్, నేను చూడటం ఏంటండి బాబు, ఆయన చంపలేదంటుంటే. సింగం గారు, మా మాట వినండి. మాకు ఆ హత్యకి ఏ సంబంధం లేదండి. సింగం గారు, కావాలంటే ఆ చంపినోడిని మేమే పట్టుకుంటామండి. అవునండి బాబు, నాకు ఈ కర్మన్న తప్పుద్ది. సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి సర్పంచ్ గారు, ఎందుకు చంపారు? సింగం గారు, మీరు చెవిటి మిషన్? అవును, నాకు ఎముడి చెవుడు మిషన్ పెట్టుకుంటేనే కానీ ఏది సరిగ్గా వినపడదు. అంటే నిన్నటి నుంచి మనం వాగింది ఏది ఈయడం లేదా? అందుకే అనుకుంటాండే, ఎన్నిసార్లు చంపలేదని చెప్పినా చంపింది మీరే అనుకుంటున్నాడు. ఎప్పటిదాకా చెవిటోడు ముందు శంఖం ఊదానన్నమాట. పోన్లేండి, ఇప్పుడన్నా తెలిసింది కదా, ఇప్పుడు చెప్దాం. పాపారాయుడు, ఎందుకు చంపావో ఇప్పుడన్నా చెప్తావా, లేదా నన్నే చెప్పించమంటావా? ఇప్పుడన్నా ఏనండి, నేను ఆ భూషణం గారిని చంపలేదు. మరెవరు చంపారు? నాకు తెలీదు. నిన్నటి నుంచి మేము అదే చెప్తున్నామండి, మీ చెవుడు వల్ల మీకు వినిపించలేదు.
ఆ చెవిటి మిషన్ ఏదో నిన్నే పెట్టుకోవచ్చు కదండి, మాకు ఈ గోల తప్పేది. అంటే పొరపాటున మిషన్ జార్ ఎక్కడన్నా పడిపోతుందేమో అని. అసలే మాకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఛీ కరమరా బాబు, ఆ చంపినోడిని పట్టుకోండి, కావాలంటే 10 మిషన్లు కొనిస్తాను. అసలు ఎవరు హత్య చేశారు? అయ్యగారు ఆ ముసలోడంటారా? నా లుంగియే నేను లేపలేను, ఇంకా అన్న ఎలా చంపుతాన్రా? పోనీ పొలం గొడవ గురించి సత్యబాబుగడు చంపాడంటావా? అయ్యి బాబోయ్, పొలం కోసం ప్రాణాలు తీసేంత ధైర్యం నాకు లేదండి బాబు. అయితే ఆ ఆటో అరవింద్ గాడు అంటారా? ఆడి మా ఆయన ఆడే ఎందుకు చంపుకుంటాడరా? అయితే కాశీగాడు, ఉహుం, వీరబోగాడు? లేదు. యహ, వాళ్ళందరికీ ఏం అవసరం రా చంపడానికి? అయితే ఒక్కడే మిగిలాడండి. అంతకుడు నాకు దొరకాలి. దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. ఎవర్రా? సింగం గారండి. రే, ఎట్టి పరిస్థితిలోనూ సింగం వదిలిపెట్టనురా. నేనే కదా సింగం, అంటే నేనే హత్య చేశానా? వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారో? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Da-da.